వెల్కమ్ టు గిరిజ న్యూస్. అమ్మవారిని దర్శించుకున్న మంత్రివర్యులు. వివరాలు. అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న మన్యం ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ తల్లి అమ్మవారును గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి గుమ్మడి సంధ్యారాణి, అలాగే జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డీశ్వరి నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డీశ్వరి గుమ్మడి సంధ్యారాణి గారికి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ మోదకొండమ్మ తల్లి రాష్ట్ర పండుగ ఉన్నటువంటి మా ఈ గిరిజన జాతరకి ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి పైగా గిరిజన శాఖ మంత్రిగా ఉండి ఆ తల్లి దర్శనానికి రావడం నిజంగా నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ గిరిజనులందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆ అమ్మని దర్శించుకొని అమ్మకి పసుపు కలిస్తే చాలు ఆ తల్లి దీవెనలు అందుతాయని ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి అధికారులు కానీ అలాగే ప్రజలు కానీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అరకు పాడేరు గిరిజనులందరూ లక్షలాది మంది వచ్చి అమ్మను దర్శించుకోవడం, అమ్మ కరుణ కటాక్షాలు అందరూ పొందడం నిజంగా చాలా సంతోషం. ఆ తల్లి దైవాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసి నేను ఇక్కడ అరకు పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు వచ్చిన ప్రతిసారి అమ్మని కోరుకున్నప్పుడే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వస్తేనే ఈరోజు రాష్ట్రంలో అన్ని పథకాలు క్రమంగా జరుగుతాయని ఆరోగ్యం వచ్చాను. ఈరోజు అప్పులు తీర్చుకోవడానికే వచ్చాను నేను. ఆ తల్లి దయ వల్ల అందరూ ప్రశాంతంగా ఉన్నాం, అందరూ క్షేమంగా ఉన్నాం, రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతున్న